రెండవ శ్లోకము అధచ్చోర్ధ్వం ప్రసృతాస్తస్యా శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధచ్చా మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అధః క్రింది ముఖముగాను, చ మరియు ఊర్ధ్వం పై ముఖముగాను, ప్రసృతాః వ్యాపించినవి, తస్యా దాని, శాఖాః కొమ్మలు, గుణ ప్రవృద్ధాః భౌతిక ప్రకృతి గుణములచే వృద్ధి చెందినవి, విషయ ప్రవాలాః ఇంద్రియార్థములను చిగురాకులు. అధః క్రింది ముఖముగాను, చ మరియు మూలాని వేళ్ళు, అనుసంతతాని వ్యాపించినవి, కర్మలకు అనుబంధీని బంధించబడినవి, మనుష్యలోకే మానవలోకములో. ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగురాకులే ఇంద్రియార్థములు. ఈ వృక్షపు వేళ్ళు అధోముఖముగా వెడుతూ మానవలోకపు కామ్యకర్మలతో బంధించబడి ఉన్నవి. భాష్యము. అశ్వత్థ వృక్ష వర్ణన ఇక్కడ మరింతగా వివరించబడినది. అన్ని వైపులకు వ్యాపించి ఉన్నట్టి దాని శాఖల క్రింది భాగములలో జంతువులు, మానవులు, గుర్రములు, గోవులు, కుక్కలు, పిల్లుల వంటి వివిధ జీవరూపములు కలవు. జీవులన్నీ శాఖల క్రింది భాగమున నిలిచి ఉండగా వృక్షపు పై భాగములలో ఉన్నత జీవజాతులకు చెందిన దేవతలు, గంధర్వులు వంటి ఉన్నత జీవరూపములు కలవు. వృక్షము జలముచే పోషించబడినట్లు ఈ సంసార వృక్షము భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే పోషించబడును. కొన్నిసార్లు తగినంత నీరు లేనందున కొంత భూభాగము బీడుపడినట్లుగా కనిపించును. మరికొన్నిసార్లు కొంత భూభాగము పచ్చగా ప్రకాశిస్తుండటను చూడవచ్చును. అట్లే ప్రకృతి త్రిగుణములలో ఏ ప్రత్యేక గుణము అధిక ప్రభావముతో ఉండునో దానిని అనుసరించి వివిధ జీవజాతులు కూడా ప్రకటమగును. సంసార వృక్షపు చిగురాకులే ఇంద్రియార్థములుగా భావించబడినవి. భౌతిక ప్రకృతిలోని వివిధ గుణముల అభివృద్ధి ద్వారా మనము వివిధ ఇంద్రియములను పెంపొందించుకొందుము. అట్టి ఇంద్రియముల ద్వారా మనము వివిధ రకములైన ఇంద్రియ విషయములను భోగింతుము. ఆ విధముగా వివిధ రకములైన ఇంద్రియ విషయములను భోగించుటలో ఆసక్తి కలిగి ఉండడి చెవులు, ముక్కు, కళ్ళు వంటి ఇంద్రియములే సంసార వృక్షపు శాఖల కొసభాగములు. శబ్ద, రూప, స్పర్శ వంటి ఇంద్రియార్థములే చిగురాకులు. వివిధ రకముల దుఃఖముల చేత ఇంద్రియ భోగ ఫలములైన ఆసక్తి మరియు అనాసక్తులు ఈ వృక్షపు ఉపమూలములు. సమస్త దిక్కులకు వ్యాపించి ఉన్నట్టి ఈ ఉపమూలముల నుండే పాపపుణ్యములకు సంబంధించిన ప్రవృత్తులు వృద్ధి చెందునని భావించబడును. ఈ వృక్షపు యథార్థ మూలము బ్రహ్మలోకములో ఉండును. మిగిలిన ఉపమూలములు మర్త్యలోకములలో ఉండును. ఊర్ధ్వలోకములలో పుణ్యకర్మల ఫలితములను అనుభవించిన పిమ్మట జీవుడు ఈ మర్త్యలోకముకు తిరిగి వచ్చి ఊర్ధ్వలోకములకు తిరిగి ఉద్ధరించబడుటకు తన కామ్యకర్మలను కొనసాగించును. కనుకనే మానవులు నివసించు ఈ మర్త్యలోకము కర్మక్షేత్రముగా భావించబడెను. 3-4వ శ్లోకములు. రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో నాచాదిర్న చ సంప్రతిష్ఠా అస్వస్థమేనం సువిరూఢమూలమసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాధ్యం పురుషం ప్రబుద్ధే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణే. రూపము అస్య ఈ వృక్షముకు ఇహ ఈ ప్రపంచములో తథా కూడా నా ఉపలభ్యతే తెలియబడదు, నా అంతః అంతము కనబడదు, నా చ ఆదిహి మొదలు కూడా కనబడదు, నా చ సంప్రతిష్ఠ మూలము కూడా కనబడదు. అస్వస్థం అశ్వత్థ వృక్షమును ఏనం ఈ సువిరూఢ మూలం మిక్కిలి దృఢముగా వేళ్ళు కలవిగను దానిని
అసంగ శస్త్రేణ అనాసక్తి అను ఆయుధములచే దృఢేన బలమైన చిత్వా ఛేదించి తరువాత పరం స్థితి తత్ అట్టి పరిమార్గితవ్యం అన్వేషించబడవలెను. యస్మిన్ దేనిని గతాహ పొందినవారు నా నివర్తంతి వెనుకకురారు భూయ తిరిగి తత్ ఏవచ అతనినే చ కూడా ఆద్యం ఆది అయిన పురుషం పరమపురుషుని ప్రపద్యే శరణు వేడుదును. యతహు ఎవని నుండి ప్రవృత్తి ఆరంభమై ప్రసృత వ్యాపించినదో పురాణి అతి పురాతనమైన ఈ వృక్షపు నిజరూపము ఈ జగత్తులో చూడబడదు. దాని ఆదిని గాని అంతమును గాని మూలమును గాని ఎవరునూ ఎరుగలేరు. కానీ మానవుడు దృఢ నిశ్చయముతో అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వేళ్లు గల ఈ సంసార వృక్షమును ఛేదించవలెను. అటుపిమ్మట పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలముగా ఎవని నుండి సర్వము ఆరంభమయ్యను మరియు ఎవని నుండి సర్వము వ్యాపించినదో అట్టి పరమపురుషుని ఇక్కడ శరణు వేడవలెను. భాష్యము. ఈ అశ్వత్థ వృక్షపు నిజరూపము ఈ భౌతిక జగత్తులో తెలియబడదని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. వేళ్లు పైకి ఉండుటచే ఈ నిజ వృక్షపు విస్తరణ క్రింది వైపుకు ఉండును. అట్టి వృక్షపు భౌతిక విస్తారములో బద్ధుడైన మానవుడు అది ఎంతవరకు వ్యాపించి ఉన్నదనే విషయమును గాని దాని ఆదిని గాని చూడలేడు. అయినను మానవుడు ఈ వృక్ష కారణమును అన్వేషించి తీరవలెను. నేను ఈ తండ్రికి పుత్రుడను, నా తండ్రి ఫలానా వారికి పుత్రుడు, నా తండ్రికి తండ్రి ఫలానా వారి పుత్రుడు, ఈ విధముగా పరిశోధిస్తూ వెళ్ళినచో చివరకు అతడు గర్భోదకశాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని చేరును. బ్రహ్మదేవుడు సర్వులకు మూలమని తెలియను. చివరకు బ్రహ్మదేవునికి మూలమైన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన కార్యము ముగిసిపోవును. దేవాదిదేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానము గల వ్యక్తుల సాంగత్యములో ప్రతి ఒక్కరూ దేవాదిదేవుని రూపమైన ఈ సంసార వృక్షపు మూలాధారములను అన్వేషించవలెను. అప్పుడు అట్టి అవగాహన చే మానవుడు క్రమముగా యథార్థ తత్వపు విపరీత ప్రతిబింబము పట్ల అనాసక్తుడై జ్ఞానముతో అతడు దానితో సంబంధమును ఛేదించి యథార్థ వృక్షములో వాస్తవముగా నెలకొనును. ఈ సందర్భములో అసంగ అను పదము ఎంతో ముఖ్యమైనది. ఎందుకనగా ఇంద్రియ భోగముల పట్ల ఆసక్తి మరియు భౌతిక ప్రకృతిపై ఆధిపత్య భావన మిక్కిలి బలముగా ఉండును. కనుకనే ప్రామాణిక గ్రంథముల ప్రకారము ఆధ్యాత్మిక జ్ఞాన చర్చతో మానవుడు అనాసక్తిని అభ్యసించవలెను. నిజమైన జ్ఞానవంతుల నుండి శ్రవణము చేయవలెను. భక్తుల సాంగత్యములో చేయబడు అట్టి ఆధ్యాత్మిక చర్చలకు ఫలితముగా అతడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ఎరుగగలుగును. అప్పుడు భగవానుని శరణవేడుటయే అతని ప్రథమ కర్తవ్యము. దేనిని చేరిన పిమ్మట మానవుడు ఈ విపరీత ప్రతిబింబమైన సంసార వృక్షముకు తిరిగి రాడో ఆ ప్రదేశపు వర్ణన కూడా ఈ శ్లోకములో తెలుపబడినది. ఎవరి నుండి సమస్తము విస్తరించినదో అట్టి ఆది మూలము దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. అట్టి భగవంతుని కృపను పొందుటకు శరణాగతియే మార్గము. ఇదే శ్రవణ కీర్తన పద్ధతులతో చేయబడు భక్తియుక్త సేవకు ఫలితము. ఈ భౌతిక జగత్తు విస్తరణకు భగవానుడే కారణము. భగవానుడే స్వయముగా అహం సర్వస్య ప్రభవ, నేనే సర్వముకు మూలాధారము అని ఇది వరకే వివరించను భగవద్గీత 10వ అధ్యాయము 8వ శ్లోకములో. కనుకనే భౌతిక జీవితము అనే అత్యంత దృఢమైన ఈ సంసార వృక్షబంధము నుండి విడువడుటకు మానవుడు శ్రీకృష్ణ భగవానుని శరణు వేడవలెను. అట్లు అతనికి శరణు వేడినంతనే మానవుడు సహజముగానే ఈ భౌతిక జీవితము నుండి విముక్తుడగును. 5వ శ్లోకము. నిర్మాణ మోహాజిత సద్గదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్ నిమాన మోహ దురభిమానము.
మోహము లేని వారు జితా జయించి సంగ సాంగత్యపు దోషాహ దోషములను ఆధ్యాత్మిక జ్ఞానములో నిత్యాహ నిత్యులు వినివృత్త కామాహ కామములు తొలగిన వారు ద్వంద్వముల నుండి విముక్తాహ విడవబడిన వారు సుఖ దుఃఖములవనబడు గచ్చంతి పొందుదురు అమూఢాహ భ్రాంతిరహితులు పదం స్థానమును అవ్యయం శాశ్వతమైన తత్ అట్టి దురభిమానము మోహము దుస్సాంగత్యముల నుండి విడబడిన వారు శాశ్వతత్వమును అవగాహన చేసుకుని వారు కామవర్జితులు సుఖ దుఃఖములనే ద్వంద్వముల నుండి విముక్తులైన వారు భ్రాంతిరహితులై ఏ విధముగా దేవాదిదేవునికి శరణు వేడవలను ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు. భాష్యము. ఇక్కడ శరణాగతి విధానము ఈ శ్లోకములో చక్కగా వివరించబడినది. మానవుడు గర్వముచే భ్రాంతి చెందకపోవుటయే దానికి కావలసిన మొదటి యోగ్యత. భౌతిక ప్రకృతికి తానే ప్రభువునని భావిస్తూ గర్విస్తుండుట చేత బద్ధజీవునకు దేవాదిదేవుని శరణు వేడుట మిక్కిలి కష్టము. కానీ మానవుడు యథార్థ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనతో తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కానని దేవాదిదేవుడే దానికి ప్రభువు అని ఎరుగవలెను. గర్వము చేత కలుగునట్టి భ్రాంతి నుండి విముక్తుడైనప్పుడు అతడు శరణాగతి విధానమును ఆరంభించగలడు. ఈ భౌతిక జగత్తులో ఎల్లప్పుడూ ఏదో ఒక గౌరవమును ఆశించువానికి దేవాదిదేవుని శరణు వేడుట సాధ్యపడదు. మాయా లేదా మోహము చేత కలుగు గర్వముతో మానవుడు ఈ లోకమున జన్మించి స్వల్పకాలము జీవించి చివరికి మరణించువాడైనను ఈ జగత్తు తానే ప్రభువుననే మూర్ఖభావనను కలిగి ఉండును. ఈ జగత్తుకు వచ్చి కొంతకాలము నిలిచి తిరిగి వెళ్ళిపోవు అతడు అనవసరముగా అట్టి భావనచే అన్ని విషయములను జటిలము చేసుకొని ఎల్లప్పుడూ కష్టముల పాలవుతుండును. ఈ జగత్తు సమస్తము ఈ భావనతోనే కొనసాగుతుండెను. ఈ భావనతోనే భూమి మానవ సమాజముకు సంబంధించినదని భావించు జనులు తామే ప్రభువులమనే భ్రాంతితో భూమిని అనేక భాగములుగా విభజించిరి. మానవుడే ఈ జగత్తుకు యజమాని అనే భ్రాంతి నుండి ప్రతి ఒక్కరును బయటపడవలెను. అట్టి మిథ్యాభావన నుండి విముక్తులైన పిమ్మటనే మానవుడు కుటుంబ సాంఘిక జాతీయ ఆసక్తులచే కలిగడి సమస్త కపట సాంగత్యముల నుండి విముక్తుడగును. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని ఈ భౌతిక జగత్తులో బంధించును. ఈ స్థితిని దాటిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకోవలెను. నిజమునకు తనకు చెందినదేదో తనకు చెందనిదేదో ఎరుగు జ్ఞానమును అతడు ఆర్జించవలెను. అన్ని విషయములను యథాతథముగా అవగాహన చేసుకున్నప్పుడు అతడు సుఖదుఖములు వినోద సంతాపముల నుండి ద్వంద్వములన్నింటి నుండి విముక్తుడగును. అతడు జ్ఞానములో పరిపూర్ణుడైనప్పుడే దేవాదిదేవునికి శరణు వేడుట సాధ్యపడును.